హాయ్ అండి, అందరికీ నమస్కారం. రేపే కార్తీక మాసంలో మొదటి మంగళవారం, అలానే నాగుల చవితి కూడా ఎంతో పవిత్రమైనటువంటిది, విశేషమైనటువంటిది. నాగుల చవితి అనేది సాధారణంగా సర్పాలకి చాలా ఇష్టం. చాలామంది ఈ రోజుల్లో సర్పదోషాలతో బాధపడుతూ ఉన్నారు. సర్పదోషాల వలన అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి కాక చాలా బాధలు, కష్టాలు అనుభవిస్తున్నారు. చేతిలో ధనం కూడా నిలవదు. అలాంటిది రేపు మంగళవారంతో ఈ యొక్క నాగుల చవితి కలిసి రావటం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే మంగళవారం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి చాలా ఇష్టం. నాగుల చవితితో కలిసి వస్తుంది. అందులో కార్తీక మాసంలో మొదటి మంగళవారం. కార్తీక మాసంలో ఈ యొక్క మంగళవారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కార్తీక మాసం అంటేనే ఎంతో పవిత్రమైనటువంటిది. ఈ మాసంలో ప్రతిరోజు కూడా ఎంతో పవిత్రమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. రాహు, కేతు, కుజ, సర్ప అన్ని రకాల దోషాలు, అలానే ఏలినాటి శని బాధలు కూడా, ఇవన్నీ అంటే మనం జీవితంలో ఎదగలేకపోవటానికి ఈ యొక్క సర్పదోషాలు, అలానే ఈ దోషాలే ఖచ్చితంగా కారణం. అలానే కొంతమందికి వివాహంలో చాలా ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. వివాహంలో అనేక రకాల ఆటంకాలతో వివాహాది శుభకార్యాలు కూడా జరగవు. ఇలా చాలా రకాల సమస్యలు అనేవి దోషాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. మరి ఈ యొక్క దోషాలను తొలగించుకోవడానికి కార్తీక మాసంలో వస్తున్నటువంటి అతి ముఖ్యమైన పవిత్రమైనటువంటి నాగుల చవితి మంగళవారంతో కలిసి వస్తుంది. ఎంతటి ఘోరమైన దరిద్ర బాధలు పట్టి పీడిస్తున్నా సరే ఖచ్చితంగా అవన్నీ తొలగిపోవాలంటే స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని చేస్తే జన్మ జన్మల దరిద్రాలు, తెలిసి తెలియక చేసిన పాపాలు తుడిచిపెట్టుకొని పోతాయి. అన్ని రకాల దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక వాటన్నింటినీ తొలగించుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగగలుగుతాము. పరమేశ్వరుడి అనుగ్రహం కూడా లభిస్తుంది. పరమశివుడికి కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. అలానే శివుడి యొక్క ఆభరణం కూడా నాగుపాము. ఆ పాముని మనం చాలా సులువుగా శాంతించవచ్చు. అంటే మన జాతకంలో సర్పదోషం ఉంటే ఆ దోషం తొలగిపోయి మనపై ఉన్నటువంటి ఆగ్రహం అంతా తొలగిపోయి మనకు ఆ యొక్క నాగుల అనుగ్రహం అనేది లభిస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం లభిస్తుంది. రాహు, కేతు దోషాలు అనేది ప్రతి మనిషికి అనేక రకాల కష్టాల పాలు చేస్తుంటాయి. వాటి నుండి కూడా విముక్తిని పొందవచ్చు. రేపు ఎంతో పవిత్రమైన మంగళవారం, అందులో కార్తీక మాసం మొదటి మంగళవారం. కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానం, దానం, దీపం, జపం ఇవన్నీ కూడా ఎంతో పవిత్రమైనటువంటివి. అలానే ఈ యొక్క మాసంలో చేసే జపాలకి కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసమంతా కూడా పరమశివుణ్ణి సూర్యుడు ఉదయించక ముందే పూజించాలి. వీలైతే నదీ స్నానం ఆచరించాలి. నదీ స్నానం ఆచరించలేని వారు ఇంట్లోనే కొన్ని నియమాలను ఆచరిస్తూ స్నానం చేయాలి. అన్ని రకాల పాపాలు పోతాయి. కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అదే కాదు, కార్తీక మాసంలో బిల్వ చెట్టుకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ యొక్క కార్తీక మాసంలో బిల్వ చెట్టును తాకిన, బిల్వ చెట్టు కింద దీపాలు వెలిగించిన, అది కూడా మట్టి ప్రమిదలో లేదా పిండి దీపంలో దీపాన్ని వెలిగించాలి. బిల్వ చెట్టుకి శివపార్వతుల యొక్క అనుగ్రహం అధికంగా ఉంటుంది. ఈ మాసం మొత్తం కూడా పరమశివుణ్ణి అభిషేకించి ఎవరైతే బిల్వ దళాన్ని సమర్పిస్తారో అలాంటి వారికి కోరుకున్నంత అదృష్టము, ఐశ్వర్యము లభిస్తుంది. ఈశ్వరుని అనుగ్రహం ఉన్నవారు దరిద్రులు అయినా కోటీశ్వర్లుగా మారుతారు. కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక ప్రత్యేక మాసంలో శివాలయంలో పిండి దీపాలు వెలిగించడం, లేదా ఉసిరికాయ దీపాలు వెలిగించడం, లేదా ఉమ్మెత్త దీపాలు వెలిగించడం వంటివి చాలా సహజం. ఈ దీపాలను శివాలయంలో, అలానే విష్ణుమూర్తి ఆలయంలో వెలిగిస్తూ ఉంటాము. ఇలా వెలిగించడం వల్ల జన్మ జన్మల దరిద్ర బాధలు తొలగిపోతాయి. అలానే రేపు కార్తీక మాసంలో వస్తున్న మొదటి మంగళవారం నాగుల పంచమి రోజున ఎవరైతే గోమాతకి పాలకూరను కానీ లేదా తోటకూరను కానీ, ముఖ్యంగా బెల్లం అలానే కొన్ని బియ్యం రెండు కూడా కలిపి గోమాతకు తినిపించాలి.
ఇలా రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారంతో కలిసి వస్తున్న పంచమి రోజున గోమాతకి ఇది పెడితే అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోయి కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది. కోట్ల సంపదకి అధిపతిగా మారిపోతారు. అనుకున్నవి అనుకున్నట్లుగా పనులన్నీ కూడా సమయానికి పూర్తయిపోతాయి. ఈ కార్తీక మాసంలో వెన్నెల అధికంగా ఉంటుంది. వెన్నెల కాంతి అధికంగా ఉంటుంది. పరమశివుని అనుగ్రహం ప్రతి ఒక్కరిపైన ఉంటుంది. శివ అంటే ఆ యొక్క మాసంలో ఓం నమఃశివాయ అన్నా సరిపోతుంది. అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. ప్రతి సోమవారం మంగళవారానికి ఈ మాసంలో చాలా ఎక్కువగా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటిది రేపు కార్తీక మాసంలో మొదటి మంగళవారం, అలానే ఈ యొక్క పవిత్రమైనటువంటి నాగుల చవితి. ఈ రోజున ఇంట్లోకి కేవలం పచ్చకర్పూరం తెచ్చుకుంటే కనుక మన దరిద్ర బాధలు తొలగిపోతాయి. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం సంధ్యా సమయంలో శివుడి ముందు ఒక పిండి దీపాన్ని వెలిగించి ఒక బిల్వ దళాన్ని, నీలిరంగు పుష్పాన్ని సమర్పించాలి. నీలకంఠుడికి నీలిరంగు పుష్పాలు అన్నా, నీలిరంగు దుస్తువులు అన్నా చాలా ఇష్టం. అలానే ఈ యొక్క రోజు అంటే ఈ మంగళవారం రోజున సాయంత్రం లోపైనా సరే ఒక నీలిరంగు పుష్పాన్ని సమర్పించాలి. ఇలా సమర్పించడం వల్ల ఆ యొక్క పరమశివుని అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. స్నానం అనేది మనకు ఎన్నో రకాల దరిద్రాలను తొలగిస్తుంది. అందులో కార్తీక స్నానానికి ఉన్నటువంటి విశేషం ఇంకా దేనికి ఉండదు అనే చెప్పుకోవచ్చు. మన హిందూ ధర్మాల ప్రకారం మాఘమాసానికి, శ్రావణ మాసానికి ఎంతటి ప్రత్యేకత ఉంటుందో ఈ కార్తీక మాసానికి కూడా అంతే ప్రత్యేకత ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క కార్తీక మాసంలో అధికంగా పూజలు చేస్తుంటాము. ఎందుకంటే సాధారణంగా చేసే పూజల కన్నా కూడా కార్తీక మాసంలో చేసే పూజలకు ఎక్కువగా పుణ్య ఫలితం లభిస్తుంది. అంతేకాదు పరమశివుని అనుగ్రహం ఎల్లవేళలా మనపై ఉంటుంది. కనుక కార్తీక మాసంలో వెలిగించే దీపం, చేసే స్నానం, అలానే దానం, జపం ఎంతో పుణ్యాన్ని తెచ్చిపెడతాయి. ఈ కార్తీక మాసంలో తోచిన దానాన్ని, ధర్మాన్ని చేయటం వల్ల కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఈ కార్తీక మాసంలో ఖచ్చితంగా మనకు తోచినది, మన దగ్గర ఉన్నది పేదవారికి దానంగా ఇవ్వాలి. ఇలా కార్తీక మాసంలో ఇవి దానం చేయటం వల్ల ఖచ్చితంగా ఉన్నత స్థాయికి ఎదగగలుగుతారు. మీ జీవితంలో ఉండే ప్రతి కష్టము తొలగిపోతుంది. అత్యంత పవిత్రమైనటువంటి ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చే మంగళవారంతో కలిసి వచ్చే నాగుల చవితి కనుక ఈ యొక్క నాగుల చవితి రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుంటే అన్ని రకాల దరిద్రాలు తొలగిపోతాయి. ముఖ్యంగా రేపు మంగళవారంతో కలిసి వస్తున్నటువంటి కార్తీక చవితి కనుక రేపు మర్చిపోకుండా నాగుల చవితి అంటే జంట నాగులు ఎక్కడైతే ఉంటాయో అక్కడికి వెళ్ళండి. అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, నరసింహ స్వామివారి ఆలయం కానీ ఇలా ఎక్కడైతే జంట నాగులు ఉన్నాయో అక్కడికి వెళ్ళి జంట నాగులకి పాలతో అభిషేకం చేయండి. ఇలా పాలతో అభిషేకం చేయండి. ఇలా బెల్లం, నువ్వులు కలిపిన నైవేద్యం పెట్టి అక్కడ ఒక ప్రదక్షిణలు చేస్తే కనుక ఎంతటి ఘోరమైన సర్పదోషాలైనా తొలగిపోతాయి. లేదా గోధుమ పిండితో నాగులను తయారు చేసి ఆ నాగులకు కూడా పూజలు చేయవచ్చు. ఇలా చేసి తర్వాత పూజ పూర్తయ్యాక పాలల్లో ఆ గోధుమ పిండితో చేసిన పాములను కరుగబెట్టి కరిగిన తరువాత వాటిని ఎవరూ తొక్కని ప్రదేశంలో కూడా పోయవచ్చు. అలానే జంట నాగులకి పాలతో అభిషేకం చేసిన వారికి ఖచ్చితంగా పాపాలు పటాపంచలైపోతాయి. ఏళ్లనాటి నుండి పట్టి పీడిస్తున్న సర్పదోషాలు, శని దోషాలు, రాహు కేతు దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. నవగ్రహాల దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. నల్ల నువ్వులను సమర్పించాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శనేశ్వరాయ నమః అనుకుంటే మంత్రాన్ని జపిస్తూ మరియు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా మీ పాపాలన్నీ హరించుకుపోవటం ఖాయం. ముఖ్యంగా ఎంతటి ఘోరమైన సర్పదోషాలతో బాధపడుతున్న వారైనా ఆ యొక్క దరిద్ర దోషాలన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి. ఇక ఈ పవిత్రమైనటువంటి నాగుల చవితి కార్తీక మాసంలో మంగళవారం కనుక అంటే స్నానం చేసే నీటిలో ఏది వేసుకుని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా రేపు ఉదయాన్నే నిద్రలేవాలి. కార్తీక మాసం మొత్తం కూడా సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేవాలి. ఇలా చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది. ఉదయం నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసి ఇంట్లో ధూపాన్ని వేసి వాకిట్లో ముగ్గులు పెట్టాలి. అలానే రేపు ఇంట్లో పొరపాటున కూడా పొట్లకాయ కూరను వండకూడదు. ఈ కూర అంటే పాములులాగా పాముల ఆకారాన్ని పోలి ఉంటాయి పొట్లకాయలు కనుక ఈ యొక్క చవితి అంటే ఈ మాసంలోనైనా సరే చవితి వచ్చింది అంటే ఖచ్చితంగా పొట్లకాయ కూరను వండకూడదు. పొట్లకాయ కూరను వండితే అవి తింటే దోషాలు తగులుతాయని మన పెద్దలు చెబుతున్నారు. కాబట్టి పొట్లకాయ కూరను ఈ చవితి రోజుల్లో వండకూడదు. ఇక నాగుల చవితి రోజు మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పొట్లకాయ కూరను వండకూడదు, అలాగే తినకూడదు. ఇక మాంసాహారాన్ని కూడా వండకూడదు. ఎందుకంటే అవి ఖచ్చితంగా మనకు నెగటివ్ ఎనర్జీని తెచ్చిపెడతాయి. కనుక మంగళవారం రోజు మాంసాహారాన్ని అసలు తినకూడదు, వండకూడదు. అలానే పొట్లకాయని కూడా వండకూడదు. ఇక తీపి పదార్థాలు ఏమైనా వండుకోవచ్చు. తర్వాత మనం శుభ్రం చేసి వాకిట్లో ముగ్గులు పెట్టి ఆ తర్వాత స్నానాన్ని ఆచరించాలి. సూర్యుడు ఉదయించక ముందే ఆచరించాలి. కార్తీక మాసం మొత్తం కూడా సూర్యుడు ఉదయించక ముందే స్నానాన్ని ఆచరించాలి. అది కూడా ప్రాంతకాలమే అంటే మనం ఎప్పుడైనా సరే సూర్యుడు ఉదయించక ముందు స్నానాన్ని ఆచరిస్తే అంతకు మించిన పుణ్యం ఇంకొకటి ఉండదు. నదీ స్నానం ఆచరించలేని వారు కూడా బ్రహ్మ ముహూర్తంలో స్నానాన్ని ఆచరిస్తే ఖచ్చితంగా ఆ స్నానం చాలా పవిత్రమైనటువంటిదిగా శుభప్రదమైనటువంటిదిగా పరిగణించబడుతుంది. ఇక స్నానం చేసే నీటిలో కొన్ని నల్ల నువ్వులను కలుపుకొని ఒక బిల్వ దళాన్ని వేసుకోవాలి. బిల్వదళానికి సామాన్యమైన శక్తి ఉండదు. పరమశివుని అనుగ్రహంతో పాటు పార్వతీదేవి యొక్క అనుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి అన్ని రకాల పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. నల్ల నువ్వులు వేసుకోవటం వల్ల సర్పదోషాలు, శని దోషాలు, రాహుకేతు దోషాలు తొలగిపోతాయి. అలానే మనకు రాజయోగం పడుతుంది. శరీరంపై ఉన్నటువంటి అనేక రకాల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే అందులో దైవశక్తి కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా వాటిలో ఎన్నో రకాల శక్తులు ఉంటాయి. అంటే మంచిని శరీరానికి కలిగించే ఎన్నో రకాల విటమిన్స్ కూడా ఉంటాయి. కాబట్టి శాస్త్రపరంగా సైన్స్ పరంగా కూడా రెండు విధాల మేలు చేస్తాయి. నల్ల నువ్వులు శరీరానికి మంచి మాయిశ్చరైజింగ్గా ఇస్తాయి. ఈ చలికాలంలో నల్ల నువ్వులను స్నానం చేసే నీటిలో వేసుకుని చేయటం వల్ల ఖచ్చితంగా మన శరీరం పొరిబాడకుండా ఉంటుంది. మంచి మాయిశ్చరైజింగ్గా అవుతుంది. ఇది శరీరానికి హెల్దీగా కూడా ఉంచుతుంది. కాబట్టి నల్ల నువ్వులు వేసుకోవటం వల్ల శని దోషాలు తొలగిపోవటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇక బిల్వదళం అంటే పరమశివునికి అతి ప్రీతికరం. ఈ బిల్వదళాన్ని వేసుకోవటం వల్ల స్వచ్ఛమైనటువంటి మంచి అంటే పుణ్య నదిలో స్నానం చేసినంత ఆచరించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కనుక 7 జన్మల దరిద్ర పాపాల నుండి విముక్తిని పొంది సకల ఐశ్వర్యాలతో సంతోషంగా జీవించాలి అంటే ఖచ్చితంగా రేపు కార్తీక మాసంలో వస్తున్నటువంటి మొదటి మంగళవారంతో కలిసి వచ్చిన పంచమి రోజున స్నానం చేసే నీటిలో ఇది మర్చిపోకుండా వేసుకొని చేయండి.